ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం దానికి సంబంధించినటువంటి ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ఉమర్ అలీ షా గారి ఆశ్రమాలు ఉన్నాయో అన్ని ఆశ్రమాల్లోనూ కూడా ఈ ప్రకృతిని కాపాడే విధంగా ఈ మొక్కల్ని పెంచాలని, అలాగే అనేక మంది ప్రజలకు కూడా మొక్కలను పంపిణీ చేసి వారి ఇళ్లలో కానీ వారి పరిసర ప్రాంతాల్లో కానీ వేసి ఒక చక్కటి వాతావరణాన్ని పర్యావరణం అంతా కూడా బాగుండేలాగా చేయాలనే సంకల్పంతో సద్గురువర్యులు ఉమర్ అలీ షా గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే గతంలోనే ఉమర్ అలీ షా గారు నా మొక్క నా శ్వాస పేరుతో అనేక లక్షల మొక్కలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన అదొక యజ్ఞంలా నిర్వహించి అనేక మొక్కల్ని నాటడం, ప్రకృతిని పరిరక్షించుకోవడం, ఇలాగ అనేక కార్యక్రమాలు చేపట్టి ఆయన మనిషి మనసులో మార్పు వచ్చే విధంగా అనేక సాత్విక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆదేశానుసారం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈ ఆశ్రమ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాను. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ద్వారా మరి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం మరి తాడేపల్లిగూడెం ఆశ్రమంలో జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను ఇక్కడ విచ్చేసి ఈ పర్యావరణం యొక్క విశిష్టత, అంటే పర్యావరణం బాగుంటేనే మనందరం బాగుంటుంది. పర్యావరణం బాగోవాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలి. ఆ మొక్కలు నాటి పెంచి పోషించి అది మనకి ఇచ్చేటువంటి గాలి ద్వారా మనందరం కూడా శ్వాస తీసుకుని ఆ రకంగా మనందరం డెవలప్ అవుతాం, ఆరోగ్యకరంగా ఉంటాం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం, దీని అనుబంధ సంస్థ అయినటువంటి ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి మా పూజ్య గురుదేవులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నామ పీఠాధిపతి, ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువుల ఆదేశాల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ నుండి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, అలాగే ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం, అంటే అనేక మంది సభ్యుల ఇళ్ల వద్ద వాళ్ళు ఆ మొక్కల వారి ప్రదేశంలో కానీ లేదా వారికి ప్రదేశంలో చోటు లేకపోతే బహిరంగ ప్రదేశంలో కానీ వారు నాటేటట్టుగా ఆ మొక్కల పంపిణీ చేయడం కూడా జరిగింది. ప్రకృతి మరి పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం స్వామి యొక్క ఆదేశాల మేరకు మేము నిర్వహిస్తున్నాం. మరి ఈ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం తర్వాత పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిన తర్వాత మరి మున్సిపల్ కాంప్లెక్స్ వరకు కూడా ఈ యొక్క బహిరంగ భారీ ర్యాలీ కూడా నిర్వహించబడుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే మేము ఆచరించడమే కాకుండా, అంటే ఈ పీఠం యొక్క సభ్యులు ఆచరించడమే కాకుండా మరి ప్రజానీకానికి కూడా ఈ దారి పొడవునా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గ్రహించి, ప్రజానీకం గ్రహించి వారు కూడా ఆ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యార్థులు నవమ పీఠాధిపతిగా ఆయన పీఠం ఎక్కిన తర్వాత ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ సంస్థను స్థాపించి ఆయన చైర్మన్గా, అలాగే అప్పటి నుంచి ఇప్పటిదాకా 2002 రిజిస్ట్రేషన్ ఇది, అప్పటి నుంచి ఇప్పటిదాకా సామాజిక సేవలు చేస్తూ రకరకాల సామాజిక సేవలు చేస్తూ అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణని ముఖ్యంగా తీసుకుని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం పీఠం ద్వారా. అలాగే హుదూద్ తుఫాన్ టైంలో విశాఖపట్నంలో దీన్ని ఒక సవాల్గా తీసుకుని కార్పొరేషన్ కూడా వద్దన్నా సరే దీన్ని సవాలుగా తీసుకుని అక్కడ పర్యావరణాన్ని తీర్చిదిద్దిన సంస్థ ఉమర్ అలీ షా రూరల్. అలాగే ప్రతి సభ్యుడు కూడా నా మాటగా ఇది పాటించాలని, ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని శిష్యులు సాధించడం, విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో 9 లక్షల మంది పైగా శిష్యులు ఉండటం, ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం చేయాలని మా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా గారు ఆదేశిస్తున్న ఆదేశం ప్రకారం ఈ రోజు ఇక్కడ తాడేపల్లిగూడెం శాఖలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. భూతాపం తగ్గాలన్నా, ప్రాణవాయువు అందరికీ అందాలన్నా ఖచ్చితంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఇంట్లోనూ ఒక విధిగా ధర్మంగా నిర్వర్తించాలి. అది స్వామి గుర్తించి చాలా సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికి లక్షల సంఖ్యలో మొక్కలు నాటించి మాలాంటి శిష్య బృందాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ ఈ పర్యావరణ దినోత్సవం రోజునే కాకుండా పుట్టినరోజులకి, వివాహ దినోత్సవాలకి, అలాగే శుభకార్యాలకి కూడా మా ఇళ్లలో అలాగే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అవగాహన మేరకు మొక్కలు నాటించమని
ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాన్ని శిరసా వహించి మా సభ్యులందరూ ప్రతి సంవత్సరం వారి ఇళ్లలో జరిగే కార్యక్రమాలకి ఈ మొక్కలు నాటే కార్యక్రమం, మొక్కలు పంచిపెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అలాగే ఈ టీవీ ఈ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా మీ కుటుంబాలలో జరిగే శుభకార్యాలకి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చే ఈ మొక్కల్ని అవి నిస్వార్థంగా సేవ చేస్తున్నాయండి. మనిషికి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి, ఫలాలు ఇస్తున్నాయి, ఎండలేళ్ళ వాళ్ళకి నీడనిస్తున్నాయి. సమాజాన్ని ఉద్ధరించడానికి చేయాల్సినవన్నీ కూడా ఏమీ తిరిగి ఆశించకుండా చేస్తున్నాయి. కాబట్టి వాటి యొక్క సేవా తత్పరతని మనిషి అర్థం చేసుకుని గురువు ఇచ్చే జ్ఞానాన్ని మనసులో ఉంచుకుని సమాజాన్ని ఉద్ధరించుకోవడం కోసం, అంతేగాని ప్రకృతిని ఉద్ధరించడం కోసం కాదండి, సమాజాన్ని ఉద్ధరించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ విధిగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి స్వామి ఆదేశానుసారం మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మేము ఆచరిస్తున్నామని చెప్తూ మమ్మల్ని అనుసరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ మరియు ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పర్యావరణం పరిరక్షణ లేక గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. దానికి కారణంగా మనం అందరం కూడా, ప్రతి వ్యక్తి కూడా ప్రతి సంవత్సరం 2 మొక్కలు నాటడం అనేది చాలా అవసరం. దానికోసం అని చెప్పి మా కాలేజ్ తరఫున మరియు యూఆర్డేటే తరఫున ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం.
విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభా సభ్యులు అందరం కూడా మా గురువు గారైన శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారి ఆజ్ఞ మేరకు నా మొక్క నా శ్వాస అనే మొక్కల కార్యక్రమం ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆ దినోత్సవం సందర్భంగా కొన్ని చోట్ల మొక్కలు నాటుకున్నాం, కొన్ని చోట్ల మొక్కల పంపిణీ కార్యక్రమం చేసుకున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదములు. నమస్కారం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ మరియు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ జరపడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం కూడా జరిగింది. దీని ప్రాముఖ్యతని ర్యాలీలో చెప్పడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఆర్గనైజ్ చేసిన వెంకటరత్నం గారికి, మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులు, అలాగే దీని అనుబంధ సంస్థ అయినటువంటి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం, ఈ పీఠ యొక్క పీఠాధిపతి అలాగే ట్రస్ట్ యొక్క చైర్మన్ గారు అయినటువంటి ఉమర్ అలీషా సద్గురువర్యుల ఆదేశాల మేరకు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి అనేక మొక్కలు మా పీఠ యొక్క సభ్యులతోనే కాకుండా ఇతరులకి ఆ మొక్కలు పంపిణీ చేసి వారితో కూడా మొక్కలు నాటించడం జరిగింది. మరి అదేవిధంగా మొక్కలు నాటించి అనేక మందికి మొక్కలు నాటేందుకు కూడా మొక్కల పంపిణీ కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంయుక్తంగా ఏఎస్ఆర్ హోమియోపతి కాలేజ్ వారి అధ్యాపక బృందం, వారి యాజమాన్యం, మరి అలాగే వారి విద్యార్థి బృందం కూడా ఇందులో సంయుక్తంగా పాల్గొనడం జరిగింది. ఈ ట్రస్ట్ యొక్క కార్యకర్తలు అలాగే పీఠ యొక్క కార్యకర్తలు అనేక మంది ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసినటువంటి ఆరాధన కమిటీ అలాగే ఆశ్రమ నిర్వహణ కమిటీ సభ్యులు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు తోడ్పాటును అందించినటువంటి మరి గట్టి మాణిక్యరావు గారు, అదేవిధంగా మన మరి కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యరావు గారితో పాటు మన ఎక్కిన నాగబాబు గారు, వారు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు, మరి అదేవిధంగా మరి కరిబండి రామకృష్ణ గారు ప్రముఖ యోగా టీచర్ గారు, వారు ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మరి అదేవిధంగా ఈ ఏఎస్ఆర్ హోమియోపతి కాలేజ్ యాజమాన్యం తరఫున మరి వారి అధ్యాపక బృందం, వారి విద్యార్థి బృందమే కాకుండా ఈ ఆరాధన కార్యక్రమం సభ్యులు మరియు అనేక మంది ఈ పీఠ యొక్క కార్యకర్తలు మరి పేరు పేరున వారందరికీ కూడా మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా అభినందనలు అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా